దీపావళి పండుగను ఎందుకోసం జరుపుకుంటాం అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో భూదేవి వరాహస్వామికి జన్మించిన వాడే నరకుడు. ఇతడు అసుర సంహార సమయంలో పుట్టడం చేత అసురుడుగా మారుతాడని గ్రహించినటువంటి భూదేవి భర్త అయిన వరాహస్వామితో వరం పొందుతుంది. ఇతడుకి చావు కేవలము తల్లి ద్వారా మాత్రమే ఉండాలి అని కోరుకుంటుంది. వరాహస్వామి రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి తథాస్తు అని పలుకుతాడు. దాంతో నిజంగానే నరకుడు అసురుడుగా మారి నరకాసురుడుగా జనులను, మునులను, ఇంద్రాది దేవతలను సమస్తాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా దినదిన గండం వలె ఉంది. అప్పుడు ఆ సమస్త దేవతామూర్తులందరూ కూడా వెళ్ళి విష్ణుమూర్తిని వేడుకగా, అప్పుడు తాపరేగంలో శ్రీకృష్ణుడు రూపం ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి సత్యభామ చేతుల మీదుగా ఆ యొక్క నరకాసుని సంహారం జరుపుతాడు. దాంతో సమస్త జనములంతా కూడా ఆనందపడి దీపాలను వెలిగిస్తారు. ఎంతగానో బాణాసంచ కాలుస్తారు. ఈ రోజు నుంచి మాకు ఆ నరకాసుని యొక్క పీడ వదిలిపోయిందని ఆనందపడుతూ దీపాలను వెలిగించి బాణాసంచ కాలుస్తారు. అందుకోసమే నరక చతుర్దశి మరుదినము దీపావళి పండుగ జరుపుకుంటాం. దీపాలను ఒక వరుస క్రమంలో పెట్టడం చేత దీనికి దీపావళి పండుగ అని పేరు రావడం జరిగింది.